హలో నమస్తే అండి. నేతి కోడిబెళ్ళలు తయారు చేసేది శనగిత్తనాలు, ఒట్టిమిరపకాయలు, ఉప్పు మిక్సీకి వేసుకుంటున్నా. అది మిక్సీ అంతా అయింది. ఇక్కడ నేను బియ్యపు పిండి, ఈ శనక్కాయలన్నీ మిక్సీకి వేసుకున్నా. అది దానికి కరెక్ట్ ఇంగువ, కొంచెం ఇంగువ, ఉప్పు తగినంత వేసుకొని దీన్నంతా కలుపుతున్నా. 3 లోటాలు బియ్యపు పిండికి 1.5 లోటా శనగిత్తనాలు పొడి వేసుకోవాలా. కారం మీ ఇష్టం, ఉప్పు కారం మీ ఇష్టము. చూడండి ఇట్లా కలుపుకోవాలి అంతా. దీనికి కొంచెం నేను జీలకర్ర వేసుకున్నా. జీలకర్ర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కావాలంటే నూగులు కానీ వేసుకోవచ్చు, తెల్ల నూగులు ఉంటే వేసుకోవచ్చు. చూడండి ఇట్లా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉంటలు కట్టుకొని ఇట్లా దీన్నంతా పేడల్లా. నేను పీట మీద కొంచెం బియ్యం పిండి వేసుకొని అంటున్నాను, అది అతుక్కోకూడదని. చూడండి ఇట్లా కోడిబెళ్ళలు చేసుకోవాలి. మనము స్వీట్ అంటేనే నెయ్యే ఎక్కువ స్వీట్కి చేస్తాము. అయితే నేను నేతితోనే కోడిబెళ్ళలు చేస్తున్నాను. నెయ్యి ఇంట్లోనే, పాల మీగడతో నేనే ఇంట్లో చేసుకున్నాను. చూడండి నెయ్యి చాలా రుచిగానే ఉంటాయి నేతి కోడిబెళ్ళలు. కలర్ కానీ బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా వస్తాయి. చూడండి కోడిబెళ్ళలు, నేతి కోడిబెళ్ళలు రుచికి బాగుంటాయి. నమస్తే.